తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా? మాజీ సీఎం కంటే భిన్నంగా తన మార్కు ఉండేలా వ్యవహరిస్తున్నారా? ఈ మధ్యకాలంలో సచివాలయంలో కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుస సమీక్షలు చేయడం వెనుక అసలు కథ ఏంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అంతే సత్తా చాటింది. ఇక వచ్చేది అంతా లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి పరిపాలన మీద దృష్టి సారించాలని సీఎం గట్టిగా భావిస్తున్నారు. దానిలో భాగంగా సెక్రటేరియట్ లో పలు మార్పులు చేర్పులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయం మెయిన్ గేట్ నుండి ముఖ్యమంత్రి ఎంట్రన్స్ ఉండగా వాస్తు ప్రకారం అది సరిగా లేదని ఈశాన్య గేట్ వెనక భాగం నుండి సీఎం ఎంట్రీ ఉండేలా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇతర విభాగాల ఉన్నతాధికారులందరూ నార్త్ గేట్ నుండే లోపలికి వచ్చేలా ఏర్పాటు చేశారు. మిగతా విజిటర్స్ స్టాఫ్ యథావిధిగా ఆగ్నేయ గేట్ నుండి రాకపోకలు సాగించేలా ఉంది. అయితే సచివాలయం లోపల 6వ అంతస్తులోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఛాంబర్ ను 3 భాగాలుగా విభజించి వీఐపీ, వీవీఐపీ, సాధారణ సందర్శకుల కోసం వెయిటింగ్ హాళ్లు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్న ఈ మధ్య కాలంలో సీఎం రెగ్యులర్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వరుస సమీక్షలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాల వల్ల పంట నష్టం, రుణమాఫీ, బ్యాంకర్లతో సమావేశం, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుండి వరుసగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడే సమీక్షలు చేస్తున్నారు. మరో 1 నెల రోజుల పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే ఆయా శాఖలపై రివ్యూలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా దాదాపు 400 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. గ్రేటర్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిషనరేట్లతో అనుసంధానం చేసేందుకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అయితే కేవలం భద్రతాపరమైన అంశాలను మానిటరింగ్ చేయడం కోసం మాత్రమే నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఇప్పుడు సీఎం రివ్యూల కోసం వినియోగిస్తున్నారు. అయితే సీఎం సచివాలయంలో కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షలపై రకరకాల చర్చ జరుగుతోంది. గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్ గా వినియోగించుకునేందుకు ప్రజాభవన్, బేగంపేటలోని హెచ్ఎండిఏ భవన్లను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సైతం క్యాంపు కార్యాలయంగా వినియోగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షలు, రివ్యూలు చేయటం వల్ల అన్ని రకాలుగా బాగుండటంతో పాటు కలిసి వస్తుందన్న ఆలోచనలో సీఎం ఉన్నారట.